చీరలు ఇవ్వాలి, నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలి. నేను ఒక్కరోజు కట్టుకుంటాను కాదు, ఆ చీరలు కట్టుకుంటూ ఫంక్షన్లకు పోవచ్చు, పెళ్లిలకు పోవచ్చు, అన్ని అమ్మా అంచు గించు అంత బ్రహ్మాండంగా ఉన్నాయా? బ్రహ్మాండంగా, మామూలు కాదు. అమ్మ నీ సామిరంగా. అన్నీ ఏంటంటే ఇక బిఆర్ఎస్ పార్టీకి ఇట్లా మంచి చీరలు, అది కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెక్స్ట్ మార్చ్ మళ్ళీ మన మున్సిపాలిటీలో మంచిగా ఇస్తారు. చీరలు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళకు పల్లెటూరు వాళ్ళకి ఏమో ముందుగా తెచ్చిర్రు, పట్టణాల్లో ఉంటోళ్ళకేమో మళ్ళీ మార్చిలో పెట్టిరు. ఎందుకు తాత మరి అంత అప్పటిదాకా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు ఊకుంటారా? చీరలు లేట్ అవుతున్నాయి. అవి చేయితో వేసే చీరలు, మిషన్ల ద్వారా వేసే చీరలు అయితే తొందర వస్తాయి. అవి ఖరాబ్ అయితే అని చెప్పి చేయితో చీరల్ని మన చేనేత రంగాన్ని ఆదుకోవాలి కదా. మన పద్మశాలి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ఈ ఆర్డర్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా చేనేత చీరలు, నాణ్యతతో కూడిన చీరలు, ఫస్ట్ వచ్చిన చీరలు గ్రామాల్లో, నెక్స్ట్ వచ్చే చీరలు మున్సిపాలిటీ ఇస్తారు. మంచి వాళ్ళే మన బ్రాండ్ అంబాసిడర్ గా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. తెలంగాణలో చేనేత చీరలు ఇంత అద్భుతంగా ఉంటాయని చెప్పి పేర్లలో చర్చ కూడా జరుగుతుంది. ఆనాడేదో 100 రూపాయలు 200 రూపాయలు గుజరాత్ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఒక రోజు కట్టుకొని బయట వేసారు కదా, అట్లాంటి చీరలు కాదు కదా. అదే 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 4 రోజులు లేట్ అయినా కానీ మంచి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది నిన్న ప్రారంభించింది ఇందిరాగాంధీ జయంతి రోజు. డిసెంబర్ 9 వరకు అన్ని గ్రామాల్లో అయిపోతాయి. తెలంగాణ మన ఏమంటారు డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చిన కదా కాంగ్రెస్ పార్టీగా, మొత్తం అయిపోతుంది. దాని తర్వాత మార్చిలో అన్ని మున్సిపాలిటీలు మళ్ళీ కూడా చీరలు. మున్సిపాలిటీలు ఇప్పటికే మహిళల కోసం అద్భుతమైన పథకాలు. ఒకటి ఆర్టీసీ లో మహిళా భాగస్వామ్యం, ఆర్టీసీ లో బస్సులు పెట్టించిన మహిళలతోటి స్కూల్ యూనిఫామ్లు వాళ్ళకే ఇచ్చారు, బతుకమ్మ చీరలకు సంబంధించి వాళ్ళకే ఇచ్చారు, సోలార్ లో భాగస్వామ్యం చేసారు, పెట్రోల్ బంకులు, శిల్పకళా వేదికలో స్టాళ్లు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళలాగా ఏమంటారు వాళ్ళని బోగస్ మాటలు మాట్లాడి 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిపోయినారు. మరి చీరలు కూడా పనికి మాల చీరలు ఇచ్చారు. మహిళల కోసం వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలి, ఏది వచ్చినా మహిళల కోసం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశ అడుగులు పడతారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుండొచ్చు కాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకపోతుంది. ఏం లేదు కానీ మోదీ ఇక మరి అదును చూసి ఏదో దెబ్బ కొట్టిన ముచ్చట కూడా బయటకు వచ్చింది. నిన్న 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల నిధులు జమ చేసిండాట. మరి పోయి ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్ల ముందరనే కథ నడిపించిండు. మరి అవి టింగ నిన్న ఫోన్లలో మోగిచ్చిండాట. మరి జనం రేపు అటు బీజేపీలో దిక్కేమని తిరిగానా? ఆయన దేశం మొత్తం కలిసి 18,000 కోట్లు, ఆయన తెలంగాణ మొత్తం కలిసి 18,000 కోట్లు ఇచ్చిన దేశం మొత్తం కదా. అది దేశవ్యాప్తంగా ఇచ్చేది. అది ఆయన ఇచ్చేది కూడా 5,000 ఒక రైతు పెద్ద లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం ఒక తెలంగాణకి. 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది గ్రామాల్లో, అన్నవాళ్లకు బోనస్, 200 రూపాయలు ఉచిత కరెంటు, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు. అదే కాకుండా హైదరాబాద్ లో ఇప్పుడు మహిళలకు సంబంధించి చీరలు కావచ్చు. రేపు ఓట్ల కోసం ఈ పథకాలు ఎక్కడికి వస్తాయంటవా? ఓట్ల కోసం కాదు, మనం కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చిన మాట నిలుపుతున్న ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది ఆల్రెడీ. కోట్ల మంది మహిళలు ఇప్పటికి దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికీ దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఓన్లీ బస్ కోసమే. తర్వాత ఒడ్లు కొనుగోలు చేస్తున్నాం, సన్న ఒడ్లు. మహిళలకు అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మేరగా గెలిచింది. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఏంటంటే కేటీఆర్ బోగస్ మాటలు, చెల్లి అమ్మకు అన్నం పెట్టాడు, పిన్నమ్మ గాజులు కొని బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు
సొంత చెల్లికి న్యాయం చేసిన కేటీఆర్ అట తెలంగాణ రాష్ట్రం మహిళలకు న్యాయం చేస్తారు. ఓ అమ్మ అంతే అంటవా? ఆడికి వచ్చింది ఆ కథ. అంతే కదా. ఏమంటారు చూడు, నీతో అయ్యేది లేదు పోయేది లేదు. వీరభద్రప్ప నా 8 అనాలు నాకు ఇచ్చి నీ 1000 రూపాయలు నువ్వు తీసుకుపో అనే కాడనే ఉందా ఇప్పుడు రాముల పని. రాహుల్ గాంధీ ఎట్లా చూసుకుంటారు? వాళ్ళ సొంత చెల్లెని మన ఆయన ఎంపీ అయిపోయి వాళ్ళ చెల్లెని పెట్టి ఎంపీ గెలిపించుకోలే ప్రియాంక గాంధీ. బా గెలిపించుకున్నా లేదా? కేటీఆర్ ఏం చేస్తుండు? చెల్లెకి సమాధానం చెప్తలేడు. చెల్లె ప్రశ్నలే సమాధానం చెప్తలేడు. ఆయన నవీన్ యాదవ్ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కేటీఆర్ గమ్ముతా. కేటీఆర్ అయిపోయిందిలే. కవితమ్మకు సమాధానం చెప్పే దమ్ము ఇప్పుడు అటు బావ కూడా ఏం సపోర్ట్ చేస్తలేడుగా. కుక్కిన పేన వాళ్ళే మనదిన పావలే గట్ట ఉంటుండు. హరీష్ రావు కూడా ఏం అనలేడుగా. మరదల్ని చెప్తుందా బావ అవినీతి చేసిండు, బాగా దోస్త తిన్నాడు చెప్తుంది ఆమె. కానీ ఈ బావ ఎందుకు శరానికి వస్తలేడు అని. ఈ శరానికి ఎక్కడిది? నిజం కాబట్టి శరానికి వస్తున్నాడు. ఆ బావ ఏం చేసిండు? మరదలు ఫోన్ ట్యాపింగ్ చేయించిండట. మరదలు భర్త ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. అందరు ఫోన్ ట్యాపింగ్ చేసినాడు. మరి ఏం విన్నారో ఏం చేసాడు? ఓ నీ కథ చల్లకుండా ఇదా అసలు కథ. అందుకనే మా మనసులో పెట్టుకొని మాడకు దెబ్బేస్తున్నా. అది కవితమ్మ పేగులు కదిలిపోయిన అన్నారు కదా. మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఏంది రామన్నా ఇది పద్ధత అని చెప్పి అడిగింది కదా. బావ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఎవడన్నా? అమ్మా ఇంత నమ్మకం లేకుండా అయిపోయిందే. ఇది అసలు కథ. అందుకనే ఇక ఈమె తెగబడేది మొత్తం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కలవకుండా కవిత ప్రశ్న